ఏందమ్మా ఇంకా ఆలోచిస్తా ఉంటే దాన్ని చంపడం ఆలస్యం అయిపోతాది. రే కుంబుడు, ఓకిలాండేశ్వరమ్మ, ఇట్టా మనం బెదిరిస్తే బెదిరిపోయేలా లేదు. ఆ నర్సెవరో దాని కదేందో గనుక్కో, దాన్ని వల్లో ఎయ్యాలా. పార్వతి ప్రాణం తీయలేకపోయినాము. నా బిడ్డకిచ్చిన మాట కూడా నిలుపుకోలేక ఈడ నిల్సునుండాము. ఇప్పుడు ఆ పార్వతిని ఆ నర్సుని కలిపి బలి తీసుకోవాలనిపిస్తాంది. ఎవర్రా ఫోను? చిన్నమ్మ ఫోన్ చేస్తుందమ్మా. నా బిడ్డ ఫోన్ చేసినాదా? ఇటీరా. అమ్మా బంగారు తల్లి, నువ్వు నాకు ఫోన్ చేస్తే సంబరంగా ఉండాది. యాడుండావమ్మా? ముందు నేను చెప్పేది విను. 2 నిమిషాల్లో మీరు హాస్పిటల్ వదిలి 1/2 కిలోమీటర్ దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకు బిడ్డా? డూ వాట్ ఐ సే. అయ్యో బిడ్డ బిడ్డ బిడ్డ, ఎందుకిట్టా అన్నది? నాకు చాలా కోపంగా ఉండాదిరా కుంభుడు. ఏమన్నదమ్మా? ఇక్కడ ఉండొద్దని చెప్పినాదిరా కుంభుడు. వెంటనే ఆసుపత్రి వదిలేసి వెళ్ళిపోండని చెప్పినాది. నువ్వు వెళ్ళమ్మా, నేను దాని ప్యానం తీసేసి వెంటనే వచ్చేస్తాను. వద్దురా, బిడ్డ వెళ్ళిపోండని చెప్పినాదంటే ఇంకిక్కడ ఉండకూడదు. దానికి కోపం వచ్చినాదంటే యాడ ఉండాదో కూడా చెప్పకుండా నన్ను ఏడిపిస్తాదిరా. మళ్ళీ ఆసుపత్రికొచ్చే అవకాశం కోసం కాపు కాయడం కష్టమమ్మా. ఇయాల పార్వతి సావదనుకుని పోదాంరా. ఇంకో నిమిషం ఇక్కడ్నే ఆగితే మళ్ళా నా బిడ్డ ఫోన్ చేసి నిప్పులు గక్కుతాది. నడు. డాక్టర్, కోమాల నుండి బయటికి రాబోతోంది. డాక్టర్, ఇంకా ఎన్ని రోజులు పార్వతి ఇలాగే ఉంటుంది? కొన్ని గంటల్లోనే స్పృహలోకి వస్తుందని చెప్పారు, కానీ ఎటువంటి మార్పు లేదు. నథింగ్ టు వర్రీ మేడం. కోమాల నుండి బయటికి రాబోతోంది. ఇన్ని రోజులు స్పృహలో లేదు కాబట్టి కళ్ళు తెరవడానికి లేట్ అవుతుందంతే. డాక్టర్, డాక్టర్, బాబుకి పౌడర్ మిల్క్ ఇస్తున్నాం. మదర్ మిల్క్ ఇవ్వాలంటే పార్వతికి స్పృహ రావాలి. పార్వతి డాక్టర్, పార్వతికి మెలకు వచ్చింది. పార్వతి, బలవంతంగా లేచే ప్రయత్నం చేయొద్దమ్మా. డాక్టర్, నాకేమైంది? నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను? అది పార్వతి. పార్వత? డాక్టర్, అవును. ఏమైందమ్మా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు డాక్టర్. నాకేం గుర్తు రావట్లేదు డాక్టర్. డాక్టర్, నేనెవరిని? నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను? సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే డాక్టర్.
డాడ్ డాక్టర్ వస్తున్నారు. డాక్టర్ ఏమైంది? పార్వతికి ఏమైంది? మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు మేడం. ఏమైంది డాక్టర్? పార్వతికి ఏమైందో చెప్పండి. పార్వతికి స్పృహ వచ్చింది. అవునా? ఈ విషయాన్ని సంతోషంగా చెప్పాల్సింది పోయి ఆలోచిస్తున్నారేం డాక్టర్? స్పృహ వచ్చింది కానీ తనకు గతం గుర్తులేదు సార్. ఏమంటున్నారు? పార్వతికి గతం గుర్తులేదా? స్కాన్ చేసేటప్పుడు కూడా ఇలా జరగొచ్చని మీకు చెప్పాను. లేదు లేదు, పార్వతి ఎలా మర్చిపోతుంది? బిడ్డను కన్న తల్లి బిడ్డని భర్తని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలదు డాక్టర్? పార్వతి అన్న పేరు కూడా తనకు గుర్తులేదు. నేను చెప్తే గాని వినలేదు. తనెవరో కూడా తనకు తెలియని స్థితిలో ఉంది మేడం. నో, అలా జరగడానికి వీల్లేదు. మేమెవరు మా పార్వతికి చెప్పి గతమంతా గుర్తుకొచ్చేలా చేస్తాం. ఏమండి రండి. అలా చెప్తే పార్వతి ప్రాణాలకి ప్రమాదం. అదేంటి? గతం గుర్తుకొస్తే ప్రాబ్లం ఏంటి? గతం గుర్తుకొచ్చే ప్రయత్నంలో మళ్ళీ కోమలోకి వెళ్ళొచ్చు, లేదంటే పిచ్చిదైపోవచ్చు. తనకు తనే అన్నీ గుర్తు తెచ్చుకుని మీ అందరినీ గుర్తుపడితే తప్ప బలవంతం చేస్తే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. పార్వతిని చూడాలి. ఇంజెక్షన్ ఇచ్చాం మేడం. ఇప్పుడు కూల్గానే ఉంది, కానీ తన కండిషన్ మీ చేతుల్లోనే ఉంది. పార్వతిని దూరం చేసుకునే ప్రయత్నం మేమెందుకు చేస్తాం డాక్టర్? కానీ పెద్దబాబు ఎలా ఉండగలుగుతాడా అని నా బాధ అంతా. దేవుడు మేలు చేశాడు అనుకోవాలో అన్యాయం చేశాడు అనుకోవాలో అర్థం కావట్లేదు. పార్వతి, అమ్మ పార్వతి, 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 అమ్మా పార్వతి. అమ్మా, మీరు మా అమ్మ కదా? అవునమ్మా, నేనే మీ అమ్మని. అత్తయ్య కాస్త ఇప్పుడు అమ్మ అయింది. పార్వతి, నువ్వెప్పుడు కళ్ళు తెరిచి నన్ను అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. నాకేమైందమ్మా? ప్రమాదం జరిగిందమ్మా. అందులో నుండి నువ్వు బయటపడ్డావని అందరం వచ్చాం.
ఏం జరిగిందో ఏంటో నాకేం గుర్తు రావట్లేదు. ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పార్వతి. అందరూ ఇక్కడే ఉన్నాం కదా. అవునమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య కాస్త అమ్మైంది, ఇప్పుడు నన్నేమంటుందో. ఎక్స్క్యూజ్ మీ మేడం. పార్వతి, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. మేడం, మీరందరూ బయటికి రండి ప్లీజ్. రండి. రండి మేడం. చూశారు కదా మేడం, పార్వతి ఎలా ఉందో. నా పెద్ద కోడల్ని అత్తగా నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను. కానీ ఈ కళ్ళతో కూతుర్లా చూసుకోవాలనుకున్నాను. చూసుకుంటాను డాక్టర్, చూసుకుంటాను. పెద్దబాబుని కూడా పార్వతి గుర్తుపట్టకపోతే పెద్దబాబు ఎలా తట్టుకుంటాడని భయం వేస్తోంది. మేడం, దేవా గారు కూడా అర్థం చేసుకోక తప్పదు. తనకు డెలివరీ అయ్యి బాబు పుట్టాడని కూడా తెలియకూడదు. మీరు తప్ప తనకు ఎవరూ లేరనుకుంటుంది. అలాగే ఉండనివ్వండి. పెద్దబాబు పార్వతి ప్రేమకు ప్రతిరూపమైన ఆ పసిబిడ్డను దూరం చేయాల్సి వస్తుందా? ఎక్కడో దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు మేడం. ఆ బాబు పార్వతి బిడ్డ అని తెలియకుండా జాగ్రత్త పడండి. అమ్మా, అమ్మా, పార్వతి స్పృహలోకి వచ్చిందని చెప్పారు. రండమ్మా, తన దగ్గరికి వెళ్దాం. రండమ్మా. పెద్దబాబు. అమ్మా, వద్దు నాన్న. ఏమైందమ్మా? ఏమైంది? పార్వతికి గతం గుర్తులేదు నాన్న. అవును బ్రో, వదిన మామని అమ్మ అంటుంది. ఆంటీ అంకుల్ని అమ్మ నాన్న అనుకుంటున్న పార్వతికి ఇప్పుడు నిజం చెప్పొద్దని డాక్టర్స్ అంటున్నారు. అవును దేవా గారు, కొన్నాళ్ళు మీరు ఓపిక పట్టాలి. లేదు డాక్టర్, లేదు. పార్వతికి గతం గుర్తొస్తుంది. బలవంతం చేస్తే పార్వతి షాక్లోకి వెళ్ళొచ్చు దేవగారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. లేదమ్మా, నా పార్వతి నన్ను గుర్తుపడుతుంది. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. పెద్దబాబు, అమ్మా ప్లీజ్. బావా, నేను మాట్లాడతాను. పెద్దబాబు. 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 పార్వతి, మన బాబు. ఎవరు మీరు? మీరెవరు అని అడుగుతున్నాను. చెప్పండి. నాకేం గుర్తు రావట్లేదు. మీరు నాకేమవుతారు? క్షమించండి, పొరపాటున వచ్చాను. అలాగా.
ఇక్కడ మీ వాళ్ళెవరూ లేరా? లేరు. అయ్యో, మీ వాళ్ళు బయట ఏమైనా ఉన్నారేమో చూడండి. చూస్తాను. అమ్మా. నానా, పెద్దబాబు. పెద్దబాబు, అమ్మా, పార్వతి నన్ను గుర్తుపట్టట్లేదమ్మా. ఎవరు నువ్వు అని అంటుంది. నా బాబుకు అమ్మ ఉన్నా అమ్మ లేకుండా పోయింది. ఎవరో తెలియదంటుందమ్మా. నువ్వు బాధపడకు నాన్న. పార్వతికి త్వరగా నయమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. గుమ్మాలోంచి బయటకు వచ్చిన పార్వతి ఇలా మాట్లాడుతుంది అనుకోలేదమ్మా. పార్వతికి నయమవుతుందని చెప్పాను కదా. మన మధ్య ఉండే బంధాన్ని, ప్రేమని గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది నాన్న. మన పార్వతి అవుతుంది. పెద్దబాబు, ఆ రోజు ఎంతో దూరం లేదు. మీ ఇద్దరిని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు నాన్న. నా పార్వతి నాకు శిక్ష విధించిందిరా. ఎన్నాళ్ళు దగ్గరగా ఉన్నందుకు ప్రతిఫలంగా ఇలా చేసింది. సార్, మిమ్మల్ని చూస్తుంటే అందరికీ బాధగా ఉంటుంది. పార్వతి మీద మీకుండే ప్రేమని నేను దగ్గరుండి చూసిందాన్ని. కాబట్టి మీరెంత నలిగిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఈ బిడ్డను చూసుకోడానికి మేమందరం ఉన్నాం. పార్వతి ఇలా మారిపోయిందని మీరు వరి అవ్వకండి సార్. తనకై తను మామూలు స్థితికొచ్చే వరకు మనం ఫోర్స్ చేయకూడదు. పసిపిల్లలాగే చూసుకోవాలి సార్. అవును పెద్దబాబు, పార్వతికి ఏమీ గుర్తు లేకపోయినా నీ ప్రేమ, నువ్వు కట్టిన తాళి, మీ మధ్య ఉండే బంధం మాత్రం దూరం కాదు నాన్న. తనకి తానే అన్నీ గుర్తు తెచ్చుకునేంత వరకు ఓపిక పడదాం. అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో ఉందాం. పార్వతి కోసం మేము సర్వస్వం వదులుకొని తన వెంట నడిచాం. కానీ ఇప్పుడు తనకిలా జరిగింది. పార్వతి దృష్టిలో మీ ఇద్దరే ఉన్నారు సార్. ఇంట్లో కూడా తనకు సంబంధించిన వస్తువులు చూపించి మాట్లాడే ప్రయత్నం చేయకండి. వారసుడొచ్చాడన్న సంతోషం లేకుండా ఇలా జరిగిందేంటి స్వామి?